ఓం నమో వెంకటేశాయ. మహాహంస మహాభాగా మహాగసామిహాభాగా గోవింద గోవింద. ఆద్యావనాదిఘన సంసృతిబంధమోక్షౌ సద్యో నివారిత మహాఘసమూహరూక్షౌ విద్యోతమాన విహగాధిపహేమ పక్షౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని అనాది సంసారాన్ని పోగొట్టవలసిందిగా మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాది సేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు దక్ష ప్రజాపతి గారి పిల్లలకి హర్యశ్వులు అనే పేరు కలిగినటువంటి 10,000 మందికి ఉపదేశం లాంటి మాటలు చెప్పారు. చెప్పి ఆయన వెళ్ళిపోయారు. వాటి అర్థాలు ఏమై ఉంటాయి అని పిల్లలు ఆలోచించుకుంటున్నారు, హర్యశ్వులు ఆలోచించుకుంటున్నారు. అందులో 6 వాక్యాల అర్థాలను ఆలోచించారు. 7వ వాక్యం పంచాద్భుతం గృహం అనేటువంటి వాక్యం. దాన్ని ఈ అధ్యాయంలోని 17వ శ్లోకంలో ఆలోచిస్తున్నారు. 25 తత్వానాం పురుషోద్భుత దర్శన అధ్యాత్మమబుధస్యేహ కిమసత్ కర్మభిర్భవేత్ అనే ఈ శ్లోకంలో పంచాద్భుతం గృహం, మొత్తం 5 ఐదులు 25టికి అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఇల్లు ఉంది అని నారద మహర్షి గారు అంటున్నారు. 5 ఐదులు అనేటువంటి మాట ఎక్కడొస్తోంది అని ఆలోచిస్తే 25 తత్వానాం 24 + 1 25 తత్వాలకు ఈ 25 అనేటువంటి పేరు సబబుగా ఉంది అని ఆలోచించారు.
24 తత్వాలు మూల ప్రకృతి రవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త షోడశకస్తు వికార న ప్రకృతిర్న వికృతి పురుష అనే శ్లోకంలో 3 పాదాల్లోనూ చివరి పాదంలో 25వ తత్వాన్ని సాంఖ్యులు చెప్తారు. మాయ తాలూకు వికారాలు వీటన్నిటినీ కలిపితే 24 అవుతాయి, లేదా మూల ప్రకృతి దాని తాలూకు వికారాలను కలిపితే 24 అవుతాయి. వాటితో సంబంధం లేనటువంటి జీవుణ్ణి 25వ తత్వంగా చెప్పుకోవచ్చు అని సంక్షిప్తంగా ఆ వాదనకి అర్థమైతే, ఆ 25 తత్వానాం ఆ 25 తత్వాలకు పురుష అద్భుత దర్శన. పురుషుడు ఆత్మ అంతర్యామి. ఆయన శరీరాలన్నిటిలోనూ ఉన్న మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఒకే రాజు ఒకే పురుషుడు అని చెప్పుకున్నటువంటి పరమాత్మ అద్భుత దర్శన. ఆశ్చర్యకరమైనటువంటి ఆశ్రయం, ఆశ్చర్యకరమైనటువంటి ఇల్లు. ఆశ్చర్యకరమే ఎందుకంటే ఇందులో 24 తత్వాలు మాయ తాలూకు తత్వాలు, మాయా దాని పిల్లల్లాంటి తత్వాలు. వాటిని ఈ శాశ్వతుడు లేదా పరిశుద్ధమైన స్వరూపం కలిగిన వాడు ఎందుకు భరిస్తున్నాడు ఎవరికీ తెలియదు. 25వ తత్వంగా ఉండేటువంటి జీవుడు తన యొక్క అంశ తన నుంచి బయటికి ఎలా వచ్చేసింది అని ఎవరికీ తెలియదు. తనలోనే ఉండవలసినటువంటి తన భాగం బయటికి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని ఎవరికీ తెలియదు. ఈ 24 తత్వాలు ఈయనలో ఉండటము ఆశ్చర్యమే, 25వ తత్వము ఈయన నుంచి బయటికి రావటము ఆశ్చర్యమే. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆశ్రయం ఆయన పరమాత్మ. 25 తత్వానాం పురుషోద్భుత దర్శన. ఇలాంటి పరమాత్మను అధ్యాత్మం అబుధస్య ఇహ ఈ జన్మలోనే అబుధస్య తెలుసుకోకపోతే, అందులోనూ అధ్యాత్మం తన శరీరంలోనే తన శరీరాన్ని తన ఇంద్రియాలని వీటన్నిటినీ కూడా నియంత్రిస్తూ ఉండేటువంటి పరమాత్మను అంతర్యామిని తెలుసుకోకపోతే, అధ్యాత్మం అబుధస్య ఇహ ఈ జన్మలోనే తన శరీరాన్నే ఇక్కడే ఉంటూ తన శరీరాన్నే తన ఇంద్రియాలనే నియంత్రించేటువంటి ఆ అంతర్యామిని తెలుసుకోకపోతే, అబుధస్య అలా తెలుసుకోకుండా చేసేవాడి యొక్క కర్మలకి ప్రయోజనం ఏముంటుంది? కిం అసత్ కర్మభిర్భవేత్. ఆయన ఒక్కడే శాశ్వతుడు, ఆయన ఒక్కడే సత్యం అనే మాట తేల్చుకోకుండా సత్యం కానటువంటి శాశ్వతం కానటువంటి మాయ తాలూకు ప్రభావాలుగా చేసేటువంటి కర్మల వల్ల ఏం ఉపయోగం? కేవలం స్వాతంత్ర్యానికి భంగమే తప్ప, స్వాతంత్ర్యాన్ని పాడు చేయటానికి పనికొస్తాయే తప్ప ఈ కర్మల వల్ల వేరే ఉపయోగం అనేది ఏముంది అని నారద మహర్షి గారు అంటున్నారు అని హరియశ్వరులు నిర్ణయించారు. 25 తత్వానాం పురుషోద్భుత దర్శన అధ్యాత్మం అబుధస్యేహ కిం అసత్ కర్మభిర్భవేత్ అనేటువంటి ఈ శ్లోకంలో ఇది పంచాద్భుతం గ్రహం అనే వాక్యం తాలూకు విచారించి నిర్ణయించవలసినటువంటి అంశమైతే, క్వచిత్ ధ్వంసం చిత్రరథం అని నారద మహర్షి గారు అన్నారు. ఆ నారద మహర్షి గారు అన్న 8వ వాక్యానికి అర్థమేంటి అని విచారించుకుని, ఐశ్వరం శాస్త్రముత్సృజ్య బంధమోక్షానుదర్శనం వివిక్త పదమజ్ఞాయ కిమసత్ కర్మభిర్భవేత్ అని అర్థం అని తేల్చుకున్నారు. ఐశ్వరం శాస్త్రముత్సృజ్య, ఐశ్వరం ఈశ్వరుణ్ణి ప్రతిపాదన చేసేటువంటి శాస్త్రం, మానవులకు హితాన్ని ఉపదేశం చేసేటువంటి శాసనాన్ని ఉత్సృజ్య పూర్తిగా వదిలిపెట్టేసి దాని వైపు చూడకుండా, దాని అర్థం ఏముంది, దాని తాత్పర్యం ఏముంది అని విచారించుకోకుండా, నిర్ణయించుకోకుండా, అసలు దాని వైపుకే చూడకుండా ఉత్సృజ్య దాన్ని ఏదో వదిలేసినట్టు వదిలేసి, బంధమోక్షానుదర్శనం అందులో ఉండేటువంటి బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి అనే విచారణ చేసుకోకుండా, అసలు ఈ శాస్త్రం బంధ మోక్షాలను చక్కగా ప్రదర్శిస్తోంది అనేటువంటి విచారణ చేయకుండా దాన్ని వదిలేసి, వివిక్త పదం ఆ శాస్త్రంలో ఉండేటువంటి వేరుగా ఉండేటువంటి పదాలని, కొన్ని పదాలు
ఆత్మతత్వాన్ని తెలియచేస్తున్నాయి. కొన్ని పదాలు కర్మలని, ఆ కర్మలు చేయవలసినటువంటి విధానాలని, వీటిని తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని ఆలోచించకుండా, అజ్ఞాయ అసలు అది ఉంది అని కూడా తెలుసుకోకుండా కిమ సత్కర్మభిర్భవేత్, పనులు చేస్తూ ఉంటే, కర్మలు చేస్తూ ఉంటే ఏం ఉపయోగం? ఇవి అసలు కర్మలు లేదా సత్కర్మలు కూడా కావు, కేవలం బహిర్ముఖంగా ఉండటానికి ఉపయోగించేటువంటి క్రియలు మాత్రమే. వేదం అనేది ఒకటి తెలిసేడిస్తే ఆ వేదంలో ఉండేటువంటి కర్మలు ఏమిటి, వాటిని ఎందుకు చేయాలి అనేటువంటి మాట వస్తే, ఆ మాట వచ్చిన తర్వాత చేసుకునే విచారణ, దాని ద్వారా చేసేటువంటి పనులు సత్కర్మలు కావచ్చు, కర్మలైనా కావచ్చు. అసలు ఆ ప్రమాణం గురించిన ఆలోచనే లేకుండా కేవలం చేస్తూ ఉంటే అవి బహిర్ముఖంగా ఉండేందుకు పనికొచ్చేటువంటి క్రియలు మాత్రమే కదా. అలాంటి బహిర్ముఖ క్రియల వల్ల ఏం ఉపయోగం అని నారద మహర్షి గారు అడుగుతున్నారు అని వీళ్ళు నిర్ణయించారు. శాస్త్రం ఉంది, మొత్తం మానవులందరికీ హితాన్నే బోధించడానికి చెప్పినటువంటి శాస్త్రం. ఆ శాస్త్రం ఒకవైపు ఈశ్వరుణ్ణి ప్రతిపాదన చేస్తోంది, మరొక వైపు ఈశ్వరుడు జీవుడు వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని మోక్షం అనే తీరులో ప్రతిపాదన చేస్తోంది. ఆ ఈశ్వరుడి దగ్గర నుంచి జీవుడు విడివడి వచ్చింది ఎలా అనేటువంటి బంధం అనేటువంటి అంశాన్ని ప్రతిపాదన చేస్తోంది. ఏ అంశానికి ఆ అంశం వివిక్త పదం విడివిడిగా చక్కగా చూపిస్తోంది. ఉపనిషద్వాక్యాలలో ఆత్మస్వరూపాన్ని చూపించేటప్పుడు ఒక రకంగా చక్కగా చెప్తోంది, కర్మ మార్గంలో ఉన్నప్పుడు ఆ మాటలు చెప్పేటప్పుడు మరొక తీరులో చక్కగా నడుస్తోంది. ఇలాంటి శాస్త్రాన్ని పట్టించుకోకుండా, ఇలాంటి శాసనాన్ని పట్టించుకోకుండా బహిర్ముఖంగా ఉండేందుకు ఏదో ఒక పనులు చేస్తుంటే ఆ పనులకు అర్థమేముంటుంది, ఆ పనులకు ప్రయోజనం ఏముంటుంది అని నారద మహర్షి గారు అంటున్నారు అని మనం నిర్ణయించుకోవలసినటువంటి అంశాన్నే హరియశ్వులు కూడా నిర్ణయించుకున్నారు. ఐశ్వరం శాస్త్రముత్సృజ్య బంధమోక్షానుదర్శనం వివిక్త పదమజ్ఞాయ కిమసత్ కర్మభిర్భవేత్ అని. ఐశ్వరం శాస్త్రం అనే దానికి క్వచిత్ ధ్వంసం అనేటువంటిది మూలవాక్యం. చిత్రకథం రకరకాల మాటలతో ఉండి రకరకాలుగా మాట్లాడుతుంది అని అంటే, ఆ రకరకాల మాటలు జీవుడు ఈశ్వరుడు, అలాగే జీవుడు కర్మలు, జీవుడు బంధము, జీవుడు మోక్షము, ఈశ్వరుడు మోక్షము, జీవుడు తత్వము, ఈశ్వరుడు తత్వము, జీవతత్వానికి ఈశ్వరతత్వానికి ఉండేటువంటి సంబంధము అనేటువంటి విచిత్రమైన మాటలు, ఒకదానికొకటి సంబంధం లేనట్లుగా ఉండి కూడా సంబంధాన్ని చూపించేటువంటి మాటలు. అలాంటి మాటలు కలిగినటువంటి శాస్త్రాన్ని అజ్ఞాత్వ తెలుసుకోకుండా మీరేం చేస్తారు అని ఆయన అంటున్నారు అని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని క్షౌరపవ్యం స్వయంభ్రమం అని అన్నారు నారద మహర్షి గారు. దాని అర్థం కాలచక్రం భ్రమిస్తీక్ష్ణం సర్వం నిష్కర్షయజ్జగత్ స్వతంత్రం అబుధస్యేహ కిమసత్ కర్మభిర్భవేత్ అని ఉంది అని నిర్ణయించుకున్నారు. క్షౌరపవ్యం స్వయంభ్రమం, ఒక చక్రం ఉంది, ఆ చక్రంలో రకరకాల తీక్ష్ణమైన ఆయుధాలు ఉన్నాయి, అది గిర్రున తనంతట తానే తిరుగుతోంది అన్నారు ఆయన. ఆ చక్రం మరోది కాదు, కాలచక్రం. కాలచక్రమే ఆ చక్రం. అది తిరుగుతూనే ఉంది. స్వయంభ్రమం, ఎవరూ తెప్పకపోయినా గిర్ర 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 తిరుగుతూనే ఉంది. భ్రమిహి, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, క్షణం కూడా ఆగదు. క్షణం అయిన తర్వాత చూస్తే అది ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయే ఉంటుంది. భ్రమిహి, అది తీక్ష్ణం, ఎవ్వరినీ క్షమించి వదిలిపెట్టదు, అందరినీ గుచ్చి తీరుతుంది, తీక్ష్ణంగా ఉంటుంది. ప్రతివాణ్ణి ఒరుసుకుంటూ తీక్ష్ణంగా ప్రతివాణ్ణి గాయపరుస్తూ తిరుగుతూ ఉంటుంది. తీక్ష్ణం సర్వం నిష్కర్షయ జగత్, సర్వం జగత్, ఈ ప్రపంచాన్నే, ప్రతి వాడిని కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువుని తనలోకి లాగేసుకుంటూ ఉంటుంది. నిష్కర్షయత్ జగత్. అలాంటి కాలచక్రం స్వతంత్రం స్వయంభ్రమం, తనంతట తాను తిరుగుతోంది, ఎవరూ దాన్ని తిప్పలేరు, ఎవరూ దాన్ని ఆపలేరు. అలాంటి స్వతంత్రం కాలచక్రం అబుధస్య. దాన్ని తెలుసుకోకుండా, దాన్ని చూసుకోకుండా కర్మలు చేసే మాట అయితే, పనులు చేసే మాట అయితే, ఏదో ఒక క్రియకి కారణమయ్యే మాట అయితే కిమసత్ కర్మభిర్భవేత్,
ఆ కర్మల వల్ల ఏం ఉపయోగము? కాలచక్రం గిర్రును తిరుగుతోంది. గిర్రును తిరిగేటువంటి కాలచక్రంలో ఏదీ శాశ్వతంగా లేదు. అన్నీ కాలచక్రం లాగేస్తే లోపలికి వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఈ క్షణం ఉన్నట్లుగా మరొక క్షణం లేదు. ఈ రోజు ఉన్నట్లుగా రేపటి రోజున లేదు. ఈ రోజు వస్తువు ఉన్నట్లుగా రేపటి రోజు కనిపించటం లేదు. మార్పులు క్షణానికి వచ్చేస్తూనే ఉన్నాయి. అలా మార్పులు వచ్చేటువంటి ఈ సాంసారికమైనటువంటి వస్తువుల మీద వ్యామోహంతో వాటిని పొందటానికి, వాటి ద్వారా అశాశ్వతమైన ఫలితాలను పొందటానికి కర్మలు చేసుకునే మాట అయితే, ఈ కాలచక్రాన్ని అర్థం చేసుకోకుండా ఈ కర్మలు చేసుకుంటే ఏం ఉపయోగం? ఏమీ ఉపయోగం లేదు. కాలచక్రాన్ని సరిగా అర్థం చేసుకుంటే నిత్యమేమిటి, శాశ్వతమేమిటి, నిత్యం కానిదేమిటి అనే అభిప్రాయం కలుగుతుంది. అలా కలిగినప్పుడు మనం శాశ్వతమైన వాటి కోసం ప్రయత్నం చేయాలా, అశాశ్వతమైన వాటి కోసం కూడా ప్రయత్నం చేయవచ్చా అని తోస్తుంది. ఆ తోచిన తర్వాత చేసే పనికి విలువ ఉంటుంది. ఏమీ బేసిక్ నాలెడ్జ్ లేకుండా చేసేటువంటి పనికి ఏం విలువ ఉంటుంది అని నారద మహర్షి గారు అంటున్నారు. అని హరియశ్వులు కాలచక్రం భ్రమిస్తీక్ష్ణం సర్వం నిష్కర్షయజ్జగత్ స్వతంత్రమబుధస్యేహ కిమసత్ కర్మభిర్భవేత్ అని ఈ శ్లోకంతో నిర్ణయించుకున్నారు. ఫలం శాశ్వతమవునో కాదో తేల్చుకోకుండా కేవలం బుడుంగున దూకేసి ఏదో ఒక పని చేస్తే ఆ చేసే పనిలో సాద్గుణ్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చేసే పని సవ్యంగా ఎందుకు ఉంటుంది? ఆ చేసే పనిలో ఉండేటువంటి దోషాలు పని చేసేవాడిని ఇబ్బంది పెట్టవా? ఆ ఇబ్బందుల్ని లక్ష్య పెట్టకుండా చేసే పనులకి విలువ అంటూ ఏముంటుంది అని నారద మహర్షి గారు అంటున్నారని అనుకుని, ఆయన నారద మహర్షి గారి 10వ వాక్యం, మీరు అసలు మీ తండ్రి గారి ఆజ్ఞను సరిగా అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోకుండా మీరు తండ్రి గారి ఆజ్ఞను అర్థం చేసుకోకుండా తపస్సు చేస్తే మీకేం ఫలితం వస్తుంది అనే వాక్యం ఉంది కదా. కథం స్వపితురాదేశం అవిద్వాంసో విపశ్చిత అనురూపం అవిజ్ఞాయ అహో సర్గం కరిష్యథ అని ఆయన అన్నారు కదా. దాని అర్థం ఏమై ఉండొచ్చు అని ఆలోచించి, శాస్త్రస్య పితురాదేశం యో నవేద నివర్తకం కథం తదనురూపాయ గుణ విశ్రంభ్యుపక్రమేత్ అని అర్థం అని నిర్ణయించారు. పితు ఆదేశం, తండ్రి ఆదేశం అంటే ఇక్కడ తండ్రి ఎవరు అంటే శాస్త్రస్య, శాస్త్రమే తండ్రి. శాస్త్రం తండ్రిలాగా మంచి కలగాలి, వీళ్ళకి అనుకూలంగా ఉండకపోయినా పర్వాలేదు, వీళ్ళు దీన్ని అనుకూలం అని అనుకోకపోయినా పర్వాలేదు, వీళ్ళకి మంచి జరిగితే చాలు, వీళ్ళకి హితం జరిగితే చాలు అనేటువంటి తీరులో ఉపదేశం చేస్తుంది. తండ్రుల స్వభావం ఇంతే కదా. కష్టపడ్డా పర్వాలేదు పిల్లవాడు, కానీ మంచి మాత్రం సాధించాలి అని అనుకుంటారు కదా. అలాగే శాస్త్రం కూడా కష్టపడ్డా పర్వాలేదు, మంచిని మాత్రం సాధించాలి అని అనుకుంటుంది. కాబట్టి శాస్త్రవాక్యం తండ్రి వాక్యం లాంటిది. కాబట్టి శాస్త్రస్య పితురాదేశం, ఈ పితురాదేశం, ఈ తండ్రి ఆజ్ఞ లాంటి లేదా తండ్రి మాట లాంటి మాటని యో నవేద, ఎవరైతే తెలుసుకోలేకపోతున్నారో, తెలుసుకోకుండా కర్మలను చేస్తున్నారో వాళ్ళ కర్మలకు విలువేముంటుంది, ఫలితమేముంటుంది? శాస్త్రం తాలూకు వాక్యం ఎలా ఉంది అంటే నివర్తకం, ప్రవృత్తి మార్గంలో ఏవో పనులు చేస్తూ ఉంటే పెద్దగా ప్రయోజనం లేదు, నివృత్తి మార్గం ఒక్కటే శ్రేయస్కరం అనే ఉంది. మరి నివర్తకంగా ఉండేటువంటి శాస్త్రస్య పితురాదేశం యో నవేద, శాస్త్రం ఏమిటి, దాని ఆదేశం ఏంటి, దాని తాత్పర్యం ఏంటి అని ఎవరైతే తెలుసుకోలేకపోతున్నారో వాళ్ళు పనులు చేస్తే ఉపయోగం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అందులోనూ అసలు ఏ మనిషికైనా జన్మలు 2 రకాలుగా ఉంటాయి. ఒక జన్మ భౌతికంగా పుట్టినప్పుడు వచ్చేటువంటి జన్మ, ఆ జన్మలో ఉండేటువంటి శరీరం భౌతికమైనటువంటి శరీరం. రెండవ జన్మ ఆ మనిషికి జ్ఞానం అంటూ వచ్చినప్పుడు పుట్టేటువంటి జన్మ. ఆ జన్మలో ఉండేటువంటి శరీరం జ్ఞానమయమైనటువంటి శరీరం. దానికి విద్యామయీ తనుహు అని శాస్త్రాలలో పేరు. ఆ జన్మకు కూడా విద్యాత్మకం జన్మ అని పేరు. మనిషి జ్ఞానం పుట్టినప్పుడే నిజంగా పుట్టినట్టు, జ్ఞానం లేని మనిషి పుడితే అతని భౌతికమైనటువంటి శరీరం నడుస్తూ ఉన్నట్టు, పుట్టినట్లు, పెరుగుతూ ఉన్నట్లు, ఇంతే తప్ప
మనిషి పుట్టినట్లు కాదు అని మనం అనుకుంటాం కదా. దాన్నే శాస్త్రంలో మరింత క్లియర్గా మనిషికి 2 జన్మలు, ఒకటి భౌతికమైన జన్మ, మరొకటి జ్ఞానపరమైనటువంటి జన్మ అని చెప్తాయి. భౌతికమైన జన్మని ఇచ్చేది తల్లిదండ్రులైతే, అందులోనూ తండ్రి అనేది వాళ్ళిద్దరిలో కొంచెం ప్రధానమైతే, వేరువేరు కారణాలతో తండ్రి యొక్క ప్రాధాన్యం అనేది ఉంటే, తండ్రి ద్వారా వచ్చినటువంటి జన్మ ఒక రకమైన జన్మ. అలా కాకుండా విద్యను ఇచ్చేటువంటి శాస్త్రం ద్వారా వచ్చేటువంటి జన్మ ఇంకొక రకమైన జన్మ. విద్యాపరమైనటువంటి జన్మను ఇచ్చేది శాస్త్రవాక్యమే అవ్వాలి. ఆ శాస్త్రవాక్యం ద్వారా వచ్చేటువంటి విద్య అనే జన్మ రెండవ జన్మ. ఆ జన్మే అసలు ముఖ్యమైనటువంటి జన్మ. భౌతికమైన జన్మకు పెద్దగా విలువ లేదు. భౌతికంగా ఈ లోకంలో భూమిలో ఎన్నో పుట్టుకొస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. వాటిల్లో వేటికి అసలు విలువ లేదు. కొన్ని ఉన్నాయి అని కూడా మనకు తెలియదు. వాటికి విలువ లేదు. భౌతికమైన వాటికి విలువ లేదు. విద్యాజన్మకే విలువ ఎక్కువ. అలాంటి విద్యాజన్మను ఇచ్చేటువంటి శాస్త్రానికి ఈ భౌతిక జన్మను ఇచ్చేటువంటి తండ్రి కంటే కూడా విలువ ఎక్కువ. అలాంటి తండ్రి యొక్క ఆదేశాన్ని, అలాంటి శాస్త్రం యొక్క ఆదేశాన్ని అర్థం చేసుకోకుండా నివృత్తి మార్గమే మంచిది అని ఆ తండ్రి చెప్తున్నటువంటి, ఆ తండ్రి చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోకుండా పనులు చేసే మాట అయితే దానికి విలువ ఉండదు. శాస్త్రస్య పితుః ఆదేశం యో నవేద నివర్తకం కథం తదనురూపాయ గుణవిశ్రంభి ఉపక్రమేత్. శాస్త్రము లేదు, శాస్త్రం చెప్తున్న మాటలు లేవు, వాటి మీద ఏ అభిప్రాయము లేదు. కేవలం గుణవిశ్రంభి, గుణాలు, వాటి యొక్క ప్రభావాలు, వాటి మీదే విశ్వాసం. నేను ఫలానా వస్తువుని సాధిస్తే అది నాకు సుఖాన్ని ఇస్తుంది అని విశ్వాసం, గట్టి విశ్వాసం. గుణవిశ్రంభి, గుణాల మీదే విశ్వాసం ఉంది. ఆ గుణాలు మోసం చేయాలని అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, కానీ మారుతూ తమ మాటను తామే నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. తమ మాటను తామే నిలబెట్టుకోలేనటువంటి గుణాల మీదేమో విశ్వాసము, గుణ విశ్రంభి. తదనురూపాయ, కానీ తనకు మంచి చేసేటువంటి శాస్త్రం మీద మాత్రం విశ్వాసం అనేది లేదు. అందులోనూ నివృత్తికే ప్రాధాన్యం ఇచ్చే, నివృత్తి మార్గాన్నే ఎక్కువగా చూపించేటువంటి శాస్త్రం మీద అస్సలు శ్రద్ధ లేదు. మార్పును పొందేటువంటి గుణాల మీద మాత్రం విశ్వాసం ఉంది. ఏ క్షణాన ఏ రకంగా మారుతాయో తెలియవు, నిత్యాలో అనిత్యాలో తెలియవు, అసలు సుఖాన్ని ఇస్తాయో ఇవ్వబో తెలియదు, అసలు ఇచ్చేదాకా ఉంటాయో ఉన్నట్టుండి మయమైపోతాయో కూడా తెలియవు, ఏమీ తెలియదు. తెలియకపోయినా సరే గుణవిశ్రంభి, గుణాల మీద విశ్వాసం, శాస్త్రవాక్యాల మీద విశ్వాసం లేదు అనే గనక తీరు ఉంటే, ఇలాంటి వాడి యొక్క ఉపక్రమం, అతను ఏ పని మొదలు పెట్టడం అనేది జరిగినా దానికి విలువేముంది? కథం ఉపక్రమే, అసలు ఎందుకు మొదలు పెట్టాలి? ఇవా మన కళ్ళకి ఎదురకుండానే మార్పులు చెందుతూ కనిపిస్తున్నాయి, వీటిని నమ్మటానికి వీల్లేదు అని చిన్న పరీక్షలతోనే తేలిపోతోంది. ఇవన్నీ నీటి బుడగల్లాంటివి, చూడ్డానికి అందంగా ఉంటున్నాయి, దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే బుడక్కను పగిలిపోతున్నాయి అని తెలుస్తూనే ఉంది. తెలుస్తూనే ఉన్నా వాటి మీద విశ్వాసం అనేది ఎందుకుంది? మనకు శాశ్వతమైనటువంటి హితాన్ని చెప్పే శాస్త్రం మీద ఎందుకు శ్రద్ధ లేదు? అందులోనూ అది చెప్పే నివృత్తి మార్గం అంటే ఎందుకంత ఏవగింపు అనేటువంటి విచారణే జరగకుండా ఏదో మొదలు పెడితే ఆ మొదలు పెట్టడానికి విలువ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని నారద మహర్షి గారు అంటున్నారు అని హరియశ్వులు అర్థం చేసుకున్నారు. శాస్త్రస్య పితురాదేశం యో నవేద నివర్తకం కథం తదనురూపాయ గుణ విశ్రంభ్యుపక్రమేత్ అని ఈ శ్లోకంలో నిర్ణయించిన వాళ్ళు ఇతి వ్యవసితారాజన్ హర్యశ్వా ఏకచేతస ప్రయయుస్తం పరిక్రమ్య పంథానం అనివర్తనం. ఇతి వ్యవసితా, ఈ రకంగా నిశ్చయించుకుని రాజన్, ఓ పరీక్షిత్తు, హర్యశ్వాహ, సాంసారికమైన బాధలను పోగొట్టేటువంటి శ్రీహరిని పొందే యోగ్యత ఉన్నటువంటి ఆ హర్యశ్వులు ఏకచేతస, ఒకే అభిప్రాయానికి వచ్చేశారు.
వాళ్ళలో భేదాభిప్రాయాలు అనేది లేవు అని చెప్పుకున్నాం కదా. ఏకచేతస ఏకాభిప్రాయంతో ప్రయయు తం పరిక్రమ్య. ఒకసారి మనసులోనే నారదుణ్ణి స్మరించుకుని ఒక్కసారి ఆయనకే ప్రదక్షిణం చేసుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుని పంథానం అనివర్తనం ప్రయయు. అనివర్తనం మళ్ళీ తిరిగి రావలసినటువంటి అవసరమే ఉండని తిరిగి రానటువంటి సన్యాస మార్గాన్ని ఆశ్రయించి పైకెళ్ళిపోయారు. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకు సన్యాస మార్గాన్ని అవలంబించి పైకెళ్ళిపోయారు. ఇతి వ్యవసితారాజన్ హర్యశ్వా ఏకచేతస ప్రయయుస్తం పరిక్రమ్య పంథానం అనివర్తనం. మరి ఈ 4 శ్లోకాలలో 10 వాక్యాలను చెప్పేసి వాళ్ళని విచారించుకోండి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన వాడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడు అంటే స్వరబ్రహ్మణి నిర్భాత హృషీకేశ పదాంబుజే అఖండం చిత్తమావేశ్య లోకాన్ అనుచరన్ ముని. ఆయన కాలు ఎలాగో ఒక చోట నిలవదు. లోకాన్ అనుచరన్, ఒక లోకం తర్వాత ఇంకోటి, ఇంకో లోకం తర్వాత మరొకటి అనే తీరులో ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు ఆయన. అలా తిరుగుతూనే ఉన్నాడు. ఆయన ఇక్కడ నిలవలేదు, ఇంకో చోటకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఎవరికీ తెలియదు. కాకపోతే ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అని మాత్రం తెలుసు. స్వరబ్రహ్మణి నిర్భాత హృషీకేశ పదాంబుజే అఖండం చిత్తం ఆవేశ్య. ఏం చేస్తున్నాడు, ఒక వీణ చేతిలో పెట్టుకుని ఉన్నాడు. ఆ వీణని మోగించుకుంటూ ఉంటాడు. మోగించుకుని అందులో స్వరాలను చూసుకుంటూ ఉంటాడు. స్వరాలు అంటే సరిగమ పదనిసలు, షట్ స్వరాలు లేదా సప్తస్వరాలు. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. వాటిని జాగ్రత్తగా చూడటం, సాధన చేయటం, వీటన్నిటినీ దాటి వాటికి మూలమైనటువంటి శబ్దబ్రహ్మని కనుగొని ఆ శబ్దబ్రహ్మ ద్వారా పరబ్రహ్మ మీద దృష్టిని పెట్టడం అనేదాన్ని ఆయన ఎప్పుడో సాధించేశాడు. స్వరబ్రహ్మణి, ఈ స్వరాలు అనేటువంటి వాటిని శబ్దబ్రహ్మగాను, ఆ శబ్దబ్రహ్మ ద్వారా అందుకోవలసినటువంటి పరబ్రహ్మను ఆయన ఎప్పుడో మనసులో ఉంచుకున్నాడు. దానితో నిర్భాత హృషీకేశ పదాంబుజే, ఆ శబ్దబ్రహ్మతో మనసులో మెదిలినటువంటి హృషికేశుడి యొక్క, తన మనస్సు యొక్క అధిపతి అయినటువంటి, అంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ యొక్క పదాంబుజే, పాదాల మీద అఖండం చిత్తమావేశ్య, మనస్సుని ఇటు అటు జారిపోనివ్వకుండా, కదలనివ్వకుండా, మనస్సులో నిరంతరం ఇవే ఆలోచనలు, ఆ శ్రీహరి తాలూకు ఆలోచనలే సాగేటట్లుగా అఖండం చిత్తమావేశ్య, దాన్ని మళ్ళీ ముక్కలు చేయకుండా మనసుని అక్కడే నిలబెట్టేసి లోకాననుచరన్ ముని, ఒక చోట లేకుండా తిరుగుతూనే ఉన్నాడు. స్వరబ్రహ్మాణి నిర్భాత హృషీకేశ పదాంబుజే అఖండం చిత్తమావేశ్య లోకాననుచరన్ ముని. గురువుగారు తెలియనివాడు కాదు, గురువుగారు తత్వజ్ఞాని. ఆ తత్వజ్ఞాని అయినటువంటి గురువుగారు తన తత్వజ్ఞానాన్ని తాను నిలబెట్టుకుంటూ తన మానాన్ని తానున్నాడు. విద్యార్థులేమో యోగ్యులు, శిష్యులు యోగ్యులు. యోగ్యులయ్యేసరికి వాళ్ళు గురువుగారు చెప్పిన మాటలని తమంతట తామే ఆలోచించుకుని వాటి అర్థాలను నిర్ణయించుకుని తాము వెళ్ళవలసిన దారిలో పైకెళ్ళిపోయారు. అటు శిష్యులు గొప్పవాళ్లే, గురువుగారు అంతకంటే గొప్పవాడే అని శ్రీశుకుల వారు చెప్పారు. అయితే గురువుగారు గొప్పవాడు, శిష్యుడు గొప్పవాడు బానే ఉంది. ఆ శిష్యులు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని అంటే, నాశం నిశమ్య పుత్రాణం నారదాత్ శైలశాలినాం అన్వతప్యత కశోచన్ సుప్రజాస్త్వం శుచాం పదం అనే పరిస్థితి. ఈ దక్ష ప్రజాపతి గారు, పోనీ తల్లి కూడా ఉంది, మీరు ప్రజా సృష్టి చేయండి, దానికోసం తపస్సు చేయండి అని పాపం 10,000 మంది పిల్లల్ని పంపించారు. పంపిస్తే మధ్యలో వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండగా నారద మహర్షి గారు వాళ్ళకి తగిలాడు దక్ష ప్రజాపతి గారి దృష్టికోణంలో. దాంతో నారద మహర్షి గారు వాళ్ళకి ఏదో చెప్పాడు. చెప్పేసరికి వాళ్ళు ఉన్న పనిని వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు తిరిగి రారు అని మాత్రం అర్థమవుతోంది. నాశం, వాళ్ళు స్వధర్మాన్ని వదిలిపెట్టేశారు. తమ తండ్రి గారు చెప్పినటువంటి తపస్సు, అందులోనూ ప్రజాసృష్టి కోసం తపస్సు అనే దాన్ని వదిలిపెట్టేశారు. నాశం, వాళ్ళు మళ్ళీ తిరిగి అయితే వెనక్కి రారు, మళ్ళీ వచ్చి అమ్మా నాన్న అనే మాటలు మాట్లాడరు అనే మాట తెలిసిపోయింది. అది వింటే నిశమ్య, వాళ్ళు మళ్ళీ మనకు కనిపించరు అనే మాట వినేసరికి, ఆ మాట అర్థమయ్యేసరికి
అందులోనూ పుత్రాణం చాలా ఇష్టపడి ఎన్నో మన్వంతరాల పాటు తపస్సు చేసి మానసికమైనటువంటి శక్తిని పొంది కన్నటువంటి పిల్లలు కదా. అలాంటి పిల్లలు, అందులో ఒకళ్ళ ఇద్దర 10,000 మంది పిల్లలు ఏకకాలంలో, అందులోనూ శీలశాలినం మంచి నడవడిక ఉన్నటువంటి వాళ్ళు, చెప్తే వినే మంచి పిల్లలు, పోతే పోని అని అనుకునే పరిస్థితిలో వాళ్ళేమీ లేరు. అలాంటి పిల్లలు నారదుడి వల్ల మళ్ళీ మనకు కనిపించకుండా పోయారు అని వినేసరికి దక్ష ప్రజాపతి గారు అన్వతప్యత, చాలా బాధపడ్డాడు. మాట వినే పిల్లల్ని ఏదో మంచి మాట చెప్పి పంపిస్తే మధ్యలో థర్డ్ పార్టీ వల్లే ఇంకొక ఆయన వచ్చేసి ఆయన ఏదో చెప్పేస్తే వాళ్ళు మాట విని వాళ్ళేటో వెళ్ళిపోయారు, మళ్ళీ కనిపించకుండా పోయారు అంటే ఈయన వైపు నుంచి చూస్తే బాధే కదా కలగాలి. కాబట్టి బాధపడి శోచన్, చాలా దుఃఖించి ఆలోచించి ఒక విషయం నిర్ణయించాడు. ఏంటంటే సంతానం విషయంలో రకరకాల కష్టాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. పిల్లలు కలక్కపోతే ఒక కష్టం, పిల్లలు కలిగితే ఇంకా కష్టం. అందులోనూ ఆ పిల్లలు మంచివాళ్ళైతే సుప్రజాస్త్వం శుచాం పదం, మంచివాళ్ళైతే కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచివాళ్ళైన పిల్లలు మాట వినకపోయినా, ఎదిరించినా, ఏమైనా తప్పులు చేసినా చాలా కష్టపడతారు. అలాంటిది మంచివాళ్ళైన 10,000 మంది పిల్లలు కనిపించకుండా పోయారు. అందులో నారదుడి వల్ల, ఉపదేశం వలన వాళ్ళు సన్యాసం తీసుకుని వెళ్ళిపోయారు అని అంటే మంచి పిల్లల్ని కనకూడదు అని ఆలోచించి బాధపడ్డాడు. మంచి పిల్లలు ఉండటమే తప్పు అన్నట్టు చాలా బాధపడ్డాడు దక్ష ప్రజాపతి గారు. నాశం నిశమ్య పుత్రాణం నారదాచ్ఛీలశాలినాం అన్వతప్యత కశోచన్ సుప్రజాస్త్వం శుచాం పదం. అందులోనూ ఈ పిల్లలు ఉంటే బాగానే ఉంటుంది, మాట వింటూ ఉంటారు, సంతోషంగా ఉంటుంది. కానీ వీళ్ళు వదిలి వెళ్ళిపోయారు అంటే దాన్ని భరించలేరు. మంచి పిల్లలు విడిచి దూరంగా ఉంటున్నారు అంటే భరించలేరు. అదే నాకు దక్కింది అని బాధపడ్డాడు. ఏం చేస్తాడు? పడుతూనే ఉన్నాడు. ఈ లోపల సభూయ పాంచజన్యాయాం అజేన పరిశాంత్విత పుత్రా నజనయద్దక్ష శబలాశ్వాన్ సహస్రశః అని జరిగింది. ఈయన బాధపడుతూ ఉండగా ఈయన వంశంలో పెద్దవాడు, గత జన్మలో ఈయనకి తండ్రి గారిలాగా ఉండేటువంటి బ్రహ్మగారు వచ్చారు. వచ్చి ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకూడదు, నారదుడు చేసిందేమి తప్పు కాదు అని నారదుడిని మంచిగా చెప్పకుండా మరీను నువ్వు బాధపడద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ పో అని సాంత్వనపరిచారు. అజేన పరిశాంత్విత, బ్రహ్మగారు సాంత్వనపరిచి నీ పని నువ్వు చేసుకో అని అంటే మళ్ళీ మొదలుపెట్టాడు. సభూయ పాంచజన్యాయాం, ఈ పాంచజన్య అనే భార్యను కూడా దీంట్లోకి తీసుకుని, పరిగణనలోకి తీసుకుని పుత్రాన్ అజనయద్ దక్ష, పిల్లల్ని కన్నాడు. ఈ పిల్లల్ని శబలాశ్వాన్, శబలాశ్వులు అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి పిల్లల్ని కన్నాడు. సహస్రశః, 1000 మంది పిల్లల్ని కన్నాడు. ఇంతకుముందు హర్యశ్వులేమో 10,000 మంది, వీళ్ళు శబలాశ్వులు, వీళ్ళేమో 1000 మంది. శబలాశ్వాన్ సహస్రశః, 1000 మంది పిల్లల్ని ఇప్పుడు మళ్ళీ కన్నాడు. బాధపడి బ్రహ్మగారు వచ్చి సాంత్వన పరిచేసరికి మళ్ళీ పనిలో పడి 1000 మంది పిల్లల్ని కన్నాడు. ఇది కూడా దగ్గరగా మానస సృష్టి అవ్వాలి. 1000 మంది పిల్లలు ఏకకాలంలో పుట్టడం కష్టం. అందువల్ల సభూయ పాంచజన్యాయాం అజేన పరిశాంత్విత పుత్రా నజనయద్దక్ష శబలాశ్వాన్ సహస్రశః అనే తీరులో మానస సృష్టిలో భాగంగానే 1000 మంది పిల్లల్ని కన్నాడు. కన్నవాళ్లను కూడా మళ్ళీ జాగ్రత్తగానే పెంచి తేపి పిత్రా సమాదిష్టా ప్రజాసర్గే ధృతవ్రతా నారాయణ సరో జగ్ముహు యత్ర సిద్ధా స్వపూర్వజా అనే తీరులో పై పిల్లలకి ఆజ్ఞ ఇచ్చినట్లుగానే మీరు తపస్సు ద్వారా ప్రజా సృష్టిని చేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. పిల్లలు కూడా మంచి పిల్లలు కాబట్టి తేపి, ఈ పిల్లలు కూడా పోయిన పిల్లల్లాగానే పిత్రా సమాదిష్టా, తండ్రి గారి ఆజ్ఞని శిరస వహించారు. ప్రజాసర్గే ధృతవ్రతా, మనం కూడా ప్రజా సృష్టి చేయాలి, తండ్రి గారి మాట మీద మనం వ్రతపూర్వకంగా నియమపూర్వకంగా తపస్సు చేసి మరీ ప్రజా సృష్టి చేయాలి అని అనుకున్నారు. ధృతవ్రత ప్రజా సృష్టి చేయడానికి తపస్సు కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే మన అన్నయ్యలు నారాయణ సరస్సుకే వెళ్ళారు కదా అని వీళ్ళు కూడా నారాయణ సరోజగ్ముహు, నారాయణ సరస్సుకే వెళ్ళారు. ఎత్ర సిద్ధా స్వపూర్వజా,
తమ పూర్వజులు అంటే తమ అన్నలు ఆ ప్రదేశంలోనే కదా సిద్ధిని పొందారు, కాబట్టి అక్కడికే మనం వెళదాము అనుకుని వెళ్ళారు. తేపి పిత్రా సమాదిష్టా ప్రజాసర్గే ధృతవ్రతా నారాయణ సరోజగ్ము యత్ర సిద్ధా స్వపూర్వజా తదుపస్పర్శనాదేవ వినిర్ధూతమలాశయా జపంతో బ్రహ్మపరమం తేపుస్తేత్ర మహత్తపః. తదుపస్పర్శనాదేవ మళ్ళీ ఆ నారాయణ సరస్సులో స్నానం చేశారు. స్నానం చేయంగానే వీళ్ళకు కూడా వీళ్ళ అన్నలకు పోయినట్లుగా మాలిన్యాలన్నీ పోయినాయి. వినిర్ధూత మలాశయా, మనసులో ఏ రకమైన మాలిన్యము లేదు, అలాంటి స్వచ్ఛ స్థితికి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు తపస్సు మొదలు పెట్టాలి కదా. వీళ్ళు కొత్త శైలిలో జపంతో బ్రహ్మ పరమం, పరమం చాలా ఉత్కృష్టమైనటువంటి మంత్రాన్ని జపం చేస్తూ తపస్సు చేయటం మొదలుపెట్టారు. హర్యశ్వులు ఏ రకంగా తపస్సు చేశారు అనే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వీళ్ళు ఏ రకంగా తపస్సు చేశారు అంటే పరమ మంత్రాన్ని తపస్సు చేశారు, జపం చేశారు. పరమమంత్రం అంటే ఒకవైపు ప్రణవాన్ని జపం చేశారు, ఇంకోటి పై శ్లోకంలో ఒక మంత్రం చెప్పబోతున్నారు, ఆ మంత్రాన్ని జపం చేశారు. తేపు బాగా తపస్సు చేశారు, జపపూర్వకమైన తపస్సు చేశారు. తే ఈ శబలాశ్వులు అనే పేరు కలిగిన వాళ్ళు అత్ర ఆ నారాయణ సరస్ తీర్థంలో మహత్తప చాలా గొప్ప తపస్సు చేశారు. తదుపస్పర్శనాదేవ వినిర్ధూతమలాశయా జపంతో బ్రహ్మపరమం తేపుస్తేత్ర మహత్తప. వీళ్ళు ధృతవ్రతా అని గత శ్లోకంలో చెప్పుకున్నాం కదా, అందువల్ల వ్రతాల్ని నియమాల్ని కఠినంగా పాలించారు. అభక్షా కథచిన్మాసాన్ కతిచిద్ వాయుభోజనా ఆరాధయన్ మంత్రమిమం అభ్యస్యంత ఇడస్పదిం. కొన్ని నెలల పాటు అభక్షా కేవలం ఆ నారాయణ సరస్సులో ఉండేటువంటి జలాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించారు, నీళ్లు మాత్రమే తాగి ఉన్నారు. అభక్షా కతిచిన్మాసాన్ కొన్ని నెలల పాటు, కతిచిద్ వాయుభోజనా కొన్ని నెలల పాటు కేవలం గాలినే పీలుస్తూ కేవల కుంభకంలో ఉన్నారు. ఆరాధయన్ హరిని మనసులో ఆరాధించుకుంటున్నారు. మంత్రమిమం మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నారు. అభ్యస్యంత మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేస్తున్నారు, మళ్ళీ జపానికి ఆవృత్తి చేస్తున్నారు. ఇడస్పతిం వాక్కులకు పతి అయినటువంటి ఆ శ్రీహరిని ఆరాధయంత ఆరాధన చేస్తూ ఒకవైపు మరొక వైపు మంత్రజపంతోనూ చేస్తున్నారు. ఇడస్పతిం అంటే వాంగ్మార్గంలో మాత్రమే కనీసం అందేటువంటి ఆ శ్రీహరిని, వాంగ్మార్గంలో మంత్రజపం చేసేవారిని లేదా వేదాంతి అధ్యయనాలను చేసేవారిని కాపాడేటువంటి ఆ శ్రీహరిని ఒకవైపు ఆరాధన చేసుకుంటూ మరొక వైపు ఆయనకి ఇష్టమైనటువంటి మంత్రంతో జపం చేస్తూ ఆయన్ని అనుగ్రహింపజేసుకోవటానికి ప్రయత్నం మొదలుపెట్టారు. అభక్షా కతిచిన్మాసాన్ కతిచిద్వాయుభోజనా ఆరాధయన్ మంత్రమివం అభ్యస్యంత ఇడస్పతిం. ప్రణవ మంత్రం కాక ఏ మంత్రాన్ని వాళ్ళు జపించారు అంటే ఓం నమో నారాయణాయ పురుషాయ మహాత్మనే విశుద్ధ సత్వధిష్ణ్యాయ మహాహంసాయ ధీమహి అనే మంత్రాన్ని జపం చేశారు. ఓం నమో నారాయణాయ, ఆ నారాయణుడికి నమస్కారము అని అనుకున్నారు. ఆ నారాయణుడు ఎలాంటి నారాయణుడు? జీవులందరికీ గమ్యస్థానంగా ఉండేటువంటి నారాయణుడు. జీవులందరూ అక్కడికే చేరవలసిన వాళ్ళు, వాస్తవానికి అక్కడి నుంచే వచ్చిన వాళ్ళు, మర్చిపోయి అక్కడికి చేరటానికి మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టవలసిన స్థితిలో ఉన్నవాళ్ళు. ఆయన జీవులందరికీ గమ్యస్థానం, జీవులందరి యొక్క స్వరూపం. అలాంటివాడు, ఆయనకి నమస్కారం అనుకున్నారు. పురుషాయ, ఆయన సంసార దోషాలను పోగొట్టేటువంటి వాడు, సంసార రోగానికి ఆయన వైద్యుడు అని అనుకున్నారు. పురుషాయ అనే పదాన్ని విడదీస్తే వచ్చే వేరే అర్థాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. పురుషాయ మహాత్మనే, ఆయన ఈ సృష్టి అంతా నిండి ఈ సృష్టిని మొత్తాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. ఆయనే ఈశ్వరుడు, మహాత్మ. చాలా గొప్ప ప్రభావం, గొప్ప స్వరూపం ఆయనకుంది, పెద్ద స్వరూపం, వ్యాపకమైన రూపం ఆయనకుంది అని అనుకున్నారు. మహాత్మనే. అయితే ఆయన ఈ ప్రపంచాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నప్పుడు
ఆ ప్రపంచాన్ని పాలించవలసి వచ్చినప్పుడు కానీ ప్రపంచంలో ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు మాత్రం విశుద్ధ సత్వ ధిష్ణ్యాయ, రజోగుణము తమోగుణము కలవనటువంటి విశుద్ధమైన పరిశుద్ధమైనటువంటి సత్వాన్ని మాత్రమే స్థానంగా చేసుకుంటాడు, సత్వమూర్తిగా అవతరిస్తూ ఉంటాడు అని అనుకున్నారు. నారాయణ అనేది టాప్ ఎండ్లో ఉన్నది, జీవులందరికీ గమ్యస్థానము. దానికంటే ఒక్క మెట్టు కిందకి చూసుకుంటేనేమో జీవుల యొక్క సంసార దోషాలను పోగొట్టేటువంటి వాడు అని ఉంది. దానికంటే ఒక్క మెట్టు కిందకి చూసుకుంటేనేమో ఈ సృష్టిని మొత్తాన్ని నియంత్రించి సృష్టిలో ఏ పనైనా సరే చేసేటువంటి వాడు మహాత్మనే అనేటువంటి అంశం ఉంది. దానికంటే ఒక్క మెట్టు కిందకి దిగితే అవసరమైనప్పుడు ఆయా రూపాలను ధరించి దిగేవాడు, అవతరించేవాడు అనే అర్థము ఉంది. విశుద్ధ సత్వధిష్ణ్యాయ. అయితే వీటన్నిటితో సంబంధం లేకుండా ఈ జీవులు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, వేటితోనూ సంబంధం లేకుండా మహాహంస పరిశుద్ధ చైతన్య స్వరూపంగా ఆయన ఉన్నాడు అనేటువంటి అంశం కూడా ఉంది. అలాంటి మహాహంసుడిని ధీమహి మనం ధ్యానం చేద్దాము, మేము ధ్యానం చేస్తున్నాము అనేటువంటి అర్థం కలిగిన మంత్రంతో వాళ్ళు జపం ద్వారా ఆ పరమాత్మను అనుగ్రహింపజేసుకునే ప్రయత్నం చేశారు. ఓం నమో నారాయణాయ పురుషాయ మహాత్మనే విశుద్ధ సత్వధిష్ణ్యాయ మహాహంసాయ ధీమహి అనే మంత్రాన్ని వాళ్ళు జపించారు అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. వీళ్ళు జపం సరిగ్గా చేస్తున్నారా లేదా అని పాపం దక్ష ప్రజాపతి గారు పట్టించుకోలేదు. ఆయన పనుల్లో ఆయన ఉన్నాడు, పిల్లలు మంచి పిల్లలు, చెప్పిన పని చేస్తారు అని అనుకున్నాడు. కానీ జపం సరిగ్గా చేస్తున్నారా లేదా అని వీణ మీటే మహానుభావుడు మాత్రం కనిపెడుతూ వచ్చాడు. వీళ్ళు నారాయణ సరస్సుకు రావటం ఏమిటి, స్నానాలు చేయటం ఏంటి, వీళ్ళ మనస్సులు ప్రశాంతం అవ్వటం ఏమిటి, వీళ్ళు తపస్సు చేయటం ఏంటి, వీళ్ళ నియమాలేంటి, వీళ్ళు చేసే జపం ఏంటి, జపంలో వాళ్ళు వాడేటువంటి పదాలకు అర్థాలేంటి, ఆ మంత్రం ఏంటి, మంత్రంతో వాళ్ళు ఎవరిని ఉద్దేశించి జపం చేస్తున్నారు, ఇవన్నీ గమనించుకుంటూ వచ్చాడు. వచ్చి వీళ్ళు పండు వాగుగా ఉండేటువంటి కాయలు, అంటే పక్వానికి వచ్చినటువంటి కాయలు, వీళ్ళని కూడా మనం పండబెట్టేద్దాం అని అనుకున్నాడు. అనుకుని ఇతి తానపి రాజేంద్ర ప్రతిసర్గధియో ముని ఉపేత్య నారద ప్రాహ వాచ కూటాని పూర్వవత్. ఇది ఈ రకంగా వాళ్ళు తపస్సు చేస్తుంటే తానపి వాళ్ళ దగ్గర కూడా నారద మహర్షి గారు వచ్చాడు. రాజేంద్ర, ఓ పరీక్షిత్తు, ప్రతిసర్గధియ వాళ్ళు మేము తండ్రి గారు చెప్తున్నట్లుగా ప్రజాసృష్టి కోసమే తపస్సు చేస్తున్నాము అని అనుకుంటున్నారు. ప్రతిసర్గధియ ప్రజాసృష్టి కోసం అనే అభిప్రాయంతోనే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అని నారద మహర్షి గారికే తెలుసు. ఆయన ముని, మననం చేసినటువంటి వాడు, ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసినవాడు కూడా ఆయన. అందువల్ల ఆయన వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వీళ్ళు పక్వానికి ఎంత దగ్గరగా వచ్చారు అనే విషయాన్ని కనిపెట్టాడు. కనిపెట్టి ఉపేత్య దగ్గరకు వచ్చి నారద వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిద్దాము అనేటువంటి అభిప్రాయంతో జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి నారద మహర్షి గారు ప్రాహ చెప్పాడు. ఏం చెప్పాడు? పూర్వవత్ వీళ్ళ అన్నలకి ఏం చెప్పాడో అదే మాట చెప్పాడు. అదృష్టవాంతం భువోయూయం బాలిషా బత పాలకాహ లేదా బాలిషా బత బాలకాహ అని మొదలుపెట్టి 10 వాక్యాలు చెప్పాడు కదా. ఆ 10 వాక్యాలనే వాచః కూటాని, అర్థాంతరంలో ఉండే వేరే అర్థంలో ఉండేటువంటి వాక్యాలనే, ఆ 10 వాక్యాలనే మళ్ళీ వీళ్ళకు కూడా చెప్పాడు. ఇది తానపి రాజేంద్ర ప్రతిసర్గధియో ముని ఉపేత్య నారద ప్రాహ వాచః కూటాని పూర్వవత్ అని చెప్పాడు. చెప్పినవాడు వీళ్ళ అన్నలకైతే ఈ 4 వాక్యాలు చెప్పి ఊరుకున్నాడు కదా, తమ్ముళ్ళకు మాత్రం అలా ఊరుకోలేదు. ఊరుకోక దాక్షాయణాః సంశృణుత గదతో నిగమం మమ అన్విచ్ఛతాను పదవీం భ్రాతృణాం భ్రాతృవత్సలాః అని కూడా దానికి జోడించాడు. దాక్షాయణాః, ఓ దక్ష ప్రజాపతి పిల్లల్లారా, గదతో నిగమం మమ, నేను చెప్పిన మాట వినండి. సంశృణుత, నేను చెప్పే మాటలను శ్రద్ధగా వినండి, బాగా వినండి. నేనేమి నా పలుకులు నా నోట్లోంచి నేనేం పలకటం లేదు. నిగమం, నేను వేదవాక్యాల తాత్పర్యాన్నే చెప్తున్నాను.
మీరు నా మాటలు జాగ్రత్తగా వినండి. అన్విచ్ఛత అను పదవి. మీరు ఆలోచించుకోండి. మీలో మీరే విచారించి నిర్ణయించుకోండి. విచారించి నిర్ణయించుకుని అనుపదవీం భ్రాతృణాం భ్రాతృవత్సలాహ అన్విచ్ఛత. మీకు మీ అన్నలంటే గౌరవం ఉంటే, మీకు మీ అన్నలంటే ప్రేమ ఉంటే, వాళ్ళు ఎటు వెళ్ళారో అటే మీరు వెళ్ళండి. భ్రాతృవత్సలాహ, మీకు మీ అన్నల మీద గౌరవము ప్రేమ అవన్నీ ఉంటే, అనుపదవీం, వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళారో, భ్రాతృణాం అనుపదవీం, మీ అన్నలు ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గంలోనే మీరు కూడా ప్రయాణించండి. అసలు ఆ మార్గాన్నే చూడండి. అన్విచ్ఛతానుపదవీం భ్రాతృణాం భ్రాతృవత్సలాహ, అటే వెళ్ళండి. ఇది నేను చెప్పే మాట జాగ్రత్తగా విని చేయండి. నేను చెప్పే మాట నా మాట కాదు, వేదవాక్యం అనే మాట జాగ్రత్తగా విని అర్థం చేసుకుని చేయండి అని జోడించాడు. దాక్షాయణాః సంశృణుత గదతో నిగమం మమ అన్విచ్ఛతానుపదవీం భ్రాతృణాం భ్రాతృవత్సలాః. భ్రాతృణాం ప్రాయణం భ్రాత యోను తిష్ఠతి ధర్మవిత్ స పుణ్యబంధు పురుష మరుద్భిః సహ మోదతే అని కూడా కలిపాడు దీనికి. భ్రాతృణాం, అన్నలు ఏ మార్గంలో వెళ్ళారో, ప్రాయణం, వాళ్ళు వెళ్ళినటువంటి దారి, ఆ దారిని భ్రాత, వాళ్ళ తమ్ముడుగా ఉన్నవాడు లేదా వాళ్ళ సోదరుడు, యహ అనుతిష్ఠతి, ఏ తమ్ముడైతే గనక లేదా ఏ సోదరుడైతే గనక ఆ దారిని అనుసరిస్తాడో, అందులోనూ ధర్మవిత్, ధర్మాన్ని తెలుసుకుని అన్నదమ్ములు వెళ్ళినటువంటి అధర్మ మార్గాన్ని కాకుండా అన్నదమ్ములు వెళ్ళినటువంటి ధర్మ మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో, వాళ్ళు ఎలా చేశారో అతను కూడా అలాగే చేస్తాడో, స పుణ్యబంధువు, అలాంటి వాడు పుణ్యబంధువు అవుతాడు. పుణ్యబంధువు, పుణ్యమే బంధువుగా కలిగిన వాడు, నిజానికి చెప్పుకోదగ్గ తమ్ముడు లేదా చెప్పుకోదగ్గ సోదరుడు, పుణ్యాత్మకుడైనటువంటి బంధువు, పుణ్యాత్మకుడైన సోదరుడు అన్నట్లుంటాడు పుణ్యబంధువు. అలాంటి పుణ్యబంధువైనటువంటి పురుషుడు మరుద్భిః సహ మోదతే, భ్రాతృధర్మం బాగా తెలిసినటువంటి మరుత్తులతో సహా సంతోషంగా ఉంటాడు. లోకంలో ఆ 49 మంది మరుత్తులతో చాలా సంతోషంగా జీవిస్తాడు అని చెప్పాడు. భ్రాతॄణాం ప్రాయణం భ్రాత యోను తిష్ఠతి ధర్మవిత్ స పుణ్యబంధు పురుష మరుద్భిః సహ మోదతే అనే ఈ శ్లోకంలో. ఈ మరుత్తులు ఎవరు? వాళ్ళు ఏ లోకంలో ఉంటారు, ఆ మరుల్లోకంలో ఏ సుఖాలు కలుగుతాయి, ఈ భ్రాతృలకి మరుత్తులకి సంబంధం ఏమిటి అనే విషయాలన్నీ ఈ శబలాశ్వులకి తెలుసు. అందుకని మరుద్భిః సహ మోదతే అని కలిపాడు. ఈ మరుత్తులు ఇంద్రుడి తాలూకు తమ్ముళ్ళ వరసకొచ్చేటువంటి వాళ్ళు. కాకపోతే ఇంద్రుడు అదితి గారి పుత్రుడు, ఈ మరుత్తులు దితి గారి పుత్రులు. దితి గారికి తన పిల్లల కంటే కూడా తన సవితి పిల్లలు, అదితి పిల్లలు బాగా బలవంతులుగా ఉన్నారు అనేటువంటి బాధ ఎప్పటికప్పుడు ఉండేది. ఒకప్పుడు ఆ బాధను తీర్చుకోవటానికి కశ్యప ప్రజాపతి గారిని ఆవిడ శరణు వేడింది. ఇంద్రుడి కంటే బలవంతుడైన పిల్లవాడు కావాలి అని కోరింది. ఆయనేమో ఇది పరమేశ్వర సంకల్పం అయి ఉంటుంది అని తథాస్తు అన్నాడు. దాంతో ఇంద్రుణ్ణి ఓడించేటువంటి, ఇంద్రుడి దెబ్బలకు లొంగనటువంటి ఒక పిండం దితి గర్భంలో పెరుగుతూ వచ్చింది. ఆ విషయం ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడు అంటే ఆయన చాలా గొప్పవాడు, పరమ సాత్వికుడు, ఆయన కేవలం లోకరక్షణ కోసమే చాలా పనులు చేస్తాడు అని మనం చాలాసార్లు అనుకున్నాము. ఆయన తప్పుగా తీసుకోకూడదు, ఏ సందర్భంలోనూ ఆయన గురించి తప్పుగా మాట్లాడుకోకూడదు అని అనుకున్నాము. ఇంద్రుడికి ఈ విషయం తెలియంగానే ఆయన వెంటనే తన సాత్వికత మొత్తాన్ని కలబోసి దితి దగ్గరకు వచ్చేసాడు. దితి దగ్గరకు వచ్చేసి దితికి సేవలు చేయటం మొదలుపెట్టాడు. సేవలు చేయవలసినటువంటి పరిస్థితిలో, సేవలు అందుకోవలసినటువంటి పరిస్థితులలో దితి కూడా ఉంది. ఎందుకంటే ఇంద్రుడి కంటే బలశాలి అయినటువంటి పిండం కడుపులో పెరుగుతోంది. దాన్ని తట్టుకోవడం ఆవిడ వల్ల కావట్లేదు, గర్భాయాసం మరీ ఎక్కువగా ఉంది. అందువల్ల ఎవరైనా సేవలు చేస్తే ఒప్పుకోవాల్సే ఉంది ఆవిడికి. ఇంద్రుడు సేవలు చేస్తున్నాడు, నిరంతరం ఆవిడికి సేవలు చేస్తూ వచ్చాడు. అదను కోసం చూస్తున్నాడు. తనకంటే బలశాలి, అందులోనూ దితి గర్భంలో రాక్షసులుగా పొరపాటున పుట్టే మాట అయితే
ఆ పుట్టినవాడు లోకాలని పాడు చేస్తే దానికి బాధ్యత ఎవరిది అని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఎక్కడైనా అదను దొరికితే ఈ పిండం సంగతి చూద్దామని కూడా అనుకుంటూ చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఒకరోజు దితి ఏదో చిన్న తప్పు చేసింది. ఆ తప్పుతో ఆవిడికి ధర్మబలం అనేది క్షీణించింది. 2-3 రకాలుగా చెప్తారు. మూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోలేదు అని చెప్తారు, లేదా కాళ్ళు సరిగ్గా కడుక్కోలేదు అని ఒకటి చెప్తారు. అలాగే మంచంలో తల పెట్టే చోట కాళ్ళు పెట్టాల్సిన చోట తల పెట్టి పడుకుంది అని అంటారు. రెండూ వింటే నమ్మబుద్ధి కాదు. ఏదో పెద్ద అధర్మాలు, ధర్మబలం క్షీణించింది అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఏదో ఆవిడ స్థాయిలో ఏదో చిన్న తప్పు చేసింది, ఆవిడకి ఏదో ధర్మబలం అనేది క్షీణించిన సమయంలో ఈయన లోపలికి వెళ్ళాడు, గర్భం లోపలికి వెళ్ళాడు. వెళ్ళిపోయి తన వజ్రాయుధంతో వాటిని ముక్కలు చేస్తూ వచ్చాడు. ఆ పిండాన్ని ముక్కలు చేశాడు. ముందు 7 ముక్కలు చేశాడు. 7 ముక్కలు చేసినా సరే ఆ పిండం సజీవంగానే ఉంది అనే సంగతి చూశాడు. దాంతో మళ్ళీ ఒక్కొక్క పిండాన్ని 7 ముక్కలుగా మళ్ళీ విభజించినా సరే ఆ పిండం సజీవంగానే ఉంది. మొత్తం 49 పిండాలు అయిపోయినాయి. 49 పిండాలైనాయే కానీ ఏ పిండానికి ఏ ముక్కకి జీవం అనేది పోలేదు. పైగా లోపలికి వచ్చి ఎవరో ఇలా వజ్రాయుధంతో వాటిని కొడుతుంటే అవి ఏడవటం కూడా మొదలుపెట్టినాయి. ఏడవటం మొదలుపెట్టేసరికి ఇంద్రుడికి జాలేసింది. ఏమిటిది, నేనేమి ఇలాంటి పని చేస్తున్నాను ఏమిటి అని జాలేసి మారుదా అని ఒక్కొక్కడిని అన్నాడు. ఏడవద్దు అన్నాడు. దాంతో వాళ్ళకి మరుత్తులు అని పేరు వచ్చింది. అది తర్వాత వ్యవహారం. ఈ పని చేసి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి వినయంగా నుంచునుంటే దితి ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి ఇంద్రుడి చేతిలో వజ్రాయుధము, ఆ వజ్రాయుధానికి కొద్దిగా రక్తం అంటి ఉండటము, తన గర్భంలో ఏదో చిన్న తేడా జరిగింది, ఏదో కదలికలు మొదలైనాయి అని తెలియటము, ఇవన్నీ చూసుకుని ఏం చేసావురా నాయన అని అడిగింది. ఏం చేయటం అమ్మా, నేనేమో లోక సృష్టి కోసం, లోకపాలన కోసం తాపత్రయపడుతున్నాను, నువ్వేమో నాకంటే బలవంతుడైన పిల్లవాడిని కనాలి అని చెప్పి కూర్చున్నావు. నేనేమో నీకు సేవలు చేశాను, ఇష్టంగానే చేశాను, వినయంగా చేశాను, సాత్వికంగా చేశాను. నువ్వు ధర్మం తప్పిన క్షణంలో లోపలికి వెళ్ళి ముక్కలు చేద్దామని చూస్తే ఆ ముక్కలేమో ఎన్ని ముక్కలు చేసినా ముక్కలుగానే ఉంటున్నాయి. అన్నిటికీ జీవం ఉంది, అన్నిటికీ ప్రాణం ఉంది, అన్నీ ఏడుస్తున్నాయి, ఇవిగా ఉన్నాయి. 49 ముక్కలు కలిపితే నాకంటే బలంగా తప్పనిసరిగా ఉన్నాయి. కానీ ఒక్క విషయం అమ్మా, ఇలాంటి 49 మంది ముక్కల్ని బయటకు వదిలిపెట్టి, ఒక పిండమో 49 ముక్కలో ఏదో ఒకటి వదిలిపెట్టి నా మీద కోపంతో గనక వాళ్ళని ఉసిగొలిపావంటే వాళ్ళు ఈ సృష్టికి చేసేటువంటి ఇబ్బంది, హాని అనేది ఎంత ఉంటుంది అని ఒకసారి ఆలోచించుకోమ్మా. నేను పోనీ నీకు ఇష్టం లేకపోతే సింహాసనం దిగిపోతాను, నాకేమొచ్చే, నన్ను ఏదో కూర్చోబెట్టారు, ఏదో చేస్తున్నాను, నా మీద కోపంతో నువ్వు వీళ్ళని ఉసిగొలిపే మాట అయితే నేను ఏం చెయ్యాలి, నేను పాలన ఎలా చేయాలి, అవన్నీ ఆలోచించమ్మా. నేను చేసే ఏ పని కూడా సృష్టి ధర్మానికి విరుద్ధంగా లేదు, పరమేశ్వర సంకల్పానికి విరుద్ధంగా లేదు. కాబట్టి నువ్వు నా మీద అనుగ్రహించాలమ్మా. ఈ పుట్టిన వాళ్ళు నా తమ్ముళ్ళు, నేను వాళ్ళని ప్రేమగా చూసుకుంటాను. వాళ్ళు నా యందు అనుకూల బుద్ధితో నాకు తమ్ముళ్ళుగా నేను చెప్పినటువంటి పనులు సక్రమంగా చేసేటట్లు నువ్వు వరం ఇవ్వాలి అని అడిగాడు. దితిగారికి కూడా అర్థమైంది ఇన్ని విశేషాలు ఎందుకు జరుగుతాయి. ఇంద్రుణ్ణి సంహరించే పిల్లవాడిని ఇవ్వు అంటే కశ్యప ప్రజాపతి గారు ఎందుకు తథాస్తు అంటాడు, ఇంద్రుడి కంటే బలవంతుడు అనేవాడు ఎందుకు రావాలని అనుకుంటాడు ఆయన. అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ ముక్కలు 49 ముక్కలు అవ్వటానికి ఇవన్నీ ఏటో లింక్ ఉంది. వీళ్ళకి ఈ మరుత్తు అనేటువంటి పదాలకి ఏదో సంబంధం ఉంది, వాయువులకి వీళ్ళకి ఏదో సంబంధం ఉంది. ఇవన్నీ ఏవో పరమేశ్వర సంకల్పంతో నడిచినాయే కానీ నాదేమీ లేదు అని అనుకుని, నువ్వు అనుకున్నట్లుగానే ఉండు నాయన, వీళ్ళు ఏ క్షణాన కూడా నీకు అపకారం తలబెట్టరు, నిన్ను ఎదిరించి వెళ్ళరు, నీకు హాని చేయరు, నీకు తగ్గ తమ్ముళ్ళలాగా ఉంటారు అని వరం ఇచ్చింది. ఆ వరం ప్రకారం మరుత్తులు ఇంద్రుడు చెప్పినట్లుగా చక్కగా నడుచుకుంటూ ఈ సృష్టిలో చేయవలసినటువంటి వాయు సంచారాలను నియంత్రిస్తూ చక్కగా ఉన్నారు. ఆ వాయు సంచారాలను వాళ్ళు నియంత్రిస్తేనే ఇంద్రుడు వర్షాలను చక్కగా కురిపించేటువంటి పరిస్థితులలో ఉన్నాడు అని వేరే చోట ఉన్నటువంటి కథ. ఆ కథ వాళ్లకు తెలుసు. ఆ మరుత్తులకు ఉన్నటువంటి భ్రాతృభక్తి, ఆ భ్రాతృభక్తితో ఉన్నవాళ్ళు మరుల్లోకానికి వెళితే అనుభవించేటువంటి భోగాలు, ఇవన్నీ కూడా
వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి తెలిసినటువంటి విషయాన్నే నారద మహర్షి గారు చెప్పారు. భ్రాతॄణాం ప్రాయణం భ్రాత యోను తిష్టతి ధర్మవిత్ స పుణ్యబంధు పురుష మరుద్భిः సహ మోదతే అని. ఏతావదుక్త్వా ప్రయజౌ నారదో మోఘదర్శనః తేపి చాన్వగమన్మార్గం భ్రాతృణామేవ మారిష. ఏతావదుక్త్వా ఎంతవరకు చెప్పి వీళ్ళ అన్నలకు చెప్పినటువంటి 10 మాటలు చెప్పి, మీ అన్నలు వెళ్ళిన దారే మంచి దారి అనే మాట కూడా చెప్పి, మీరు అన్నలు నడిచిన దారిలో నడిస్తే మరుల్లోకానికి వెళతారు అని కూడా మాట ఇంకోదాన్ని కలిపి, ఏతావదుక్త్వా నారద ప్రయయౌ, నారదుడు వెళ్ళిపోయాడు. నారద అమోఘ దర్శన. నారద మహర్షి గారు ఆయన యొక్క చూపు, ఆయన యొక్క ఆలోచన వ్యర్థమయ్యేటువంటి ఆలోచన కాదు. నారద మహర్షి గారు మీ దగ్గరకో నా దగ్గరకో రమ్మంటే రాడు. ఆయన అమోఘ దర్శన. తాను వెలిగిస్తే వెలిగేటువంటి వాళ్ళ దగ్గరికే వెళ్తాడు. అందులోనూ శబలాశ్వులు వీళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాడు. శబలాశ్వులు అంటే శం, కేవలం మానవులకు కానీ ప్రాణులకు కానీ హితాన్నే బలతే చక్కగా ఇచ్చేటువంటి శ్రీమన్మహావిష్ణువు శబలుడు. అలాంటి శబలుణ్ణి శ్రీమన్మహావిష్ణువుని చేరటానికి యోగ్యత ఉన్నటువంటి వాళ్ళు ఈ శబలాశ్వులు. శ్రీమన్మహావిష్ణువుని చేరటానికి యోగ్యత వీళ్లకు ఉంది కాబట్టే వీళ్లకు చెప్తే ప్రయోజనం ఉంటుంది అని అనుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు నారద మహర్షి గారు. ఆయన అమోఘ దర్శన. ఒకసారి ఆయన సెలెక్ట్ చేసుకుని వాళ్ళ గనక ధర్మం చెబితే అటు ఇటుకోదు. ప్రియవ్రత మహారాజు గారికి చెప్పినప్పుడు కూడా ప్రియవ్రత మహారాజు గారిని మధ్యలో ప్రవృత్తి మార్గంలోకి తెచ్చినా ఆయన మళ్ళీ నారద మహర్షి గారు చేసిన ఉపదేశం ప్రకారమే చివరికి నడుచుకున్నాడు. నారద మహర్షి గారు ఉపదేశం చేస్తే చెడిపోవటం అనేది ఉండదు. అలాంటి మహానుభావుడు అమోఘ దర్శన, వ్యర్థం కానటువంటి సార్థక దర్శనం ఉన్నవాడు ఆయన తన దారిని తాను వెళ్ళిపోయాడు. తేపిచ అన్వగమన్ మార్గం భ్రాతృణామేవ. ఈ శబలాశ్వులు కూడా తేపిచ భ్రాతృణామేవ, తమ అన్నలైనటువంటి హరియశ్వులు నడిచిన మార్గంలోనే అన్వగమన్ మార్గం, వాళ్ళ వెంట వెళ్ళిపోయారు. వాళ్ళు నారద మహర్షి గారి వాక్యాలకు సరిగ్గానే అర్థం తెలుసుకుని ఓహో మన అన్నలు ఈ మాట తెలుసుకునే పైకి వెళ్ళిపోయారు అని అనుకుని వీళ్ళు కూడా అటే మార్గంలో పైకి వెళ్ళిపోయారు. మారిష, ఆద్యుడైనటువంటి ఓ పరీక్షిత్తు, ఇలా శబలాశ్వుల విషయంలో కూడా జరిగిపోయింది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏతావదుక్త్వా ప్రయయౌ నారదో మోఘదర్శన తేపి చాన్వగమన్మార్గం భ్రాతృణామేవ మారిష అని. సధ్రీచీనం ప్రతీచీనం అనుపథం గతాః నాద్యాపితే నివర్తంతే పశ్చిమా యామినీరివ అని. వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తిరిగి రాలేదు అంటే ఎటో పోయారు, పత్తా లేకుండా పోయారు అని కాదు. సధ్రీచీనం, మంచి మార్గాన్ని పట్టుకుని వెళ్ళారు. ప్రతీచీనం, కేవలం తమలోకి తొంగి చూసుకుంటేనే దొరికేటువంటి మార్గాన్నే పట్టుకుని పోయారు. తమలో దాగి ఉండేటువంటి ఆత్మతత్వాన్ని కనిపెట్టేటువంటి మార్గాన్నే పట్టుకుని వెళ్ళారు. ప్రతీచీనం పరస్య, అందరికంటే గొప్పవాడైనటువంటి పరమాత్మ యొక్క మార్గాన్ని పట్టుకుని వాళ్ళు వెళ్ళారు. అనుపథం, తమ అన్నలు నడిచినటువంటి దారినే వీళ్ళు పట్టుకుని వెళ్ళారు. సధ్రీచీనం, ఆ దారి మంచి దారి. ప్రతీచీనం, లోపలికి తొంగి చూస్తే కనిపించేటువంటి పరమాత్మకు సంబంధించిన దారి. పరస్య, అసలు పరమాత్మకు సంబంధించిన దారి. అనుపథం, తమ అన్నలు నడిచిన దారి. ఆ దారిలో వాళ్ళు వెళ్ళారు. సధ్రీచీనం ప్రతీచీనం పరస్య అనుపథం గతాః నాద్యాపితే నివర్తంతే. ఇంత మంచి దారి కాబట్టి వాళ్ళు తిరిగి రావటం లేదు, ఇప్పటికీ రాలేదు. వాళ్ళు రాలేదు. ఎంతలా రాలేదు అంటే పశ్చిమా యామినీరివ, గడిచిన రాత్రులు మళ్ళీ తిరిగి రానట్లుగా. పశ్చిమాహ, గడిచిపోయిన యామినీహి, రాత్రులు మళ్ళీ తిరిగి రావు. రాత్రి వస్తే కొత్త రాత్రి రావాలి కానీ గడిచిన రాత్రి పాత డేటు వేసి మళ్ళీ రాదు. అలాగే వాళ్ళు తిరిగి రానక్కర్లేనటువంటి పరిస్థితికి వచ్చేశారు. సధ్రీచీనం ప్రతీచీనం పరస్యానుపథం గతాః నాద్యాపితే నివర్తంతే పశ్చిమా యామినీరివ. కాకపోతే
వీళ్ళు అన్నలు నడిచిన దారిలో వెళ్ళారు, నారద మహర్షి గారు తన దారిలో తాను నడుస్తూ ఉన్నాడు. కానీ దక్ష ప్రజాపతి గారి పరిస్థితి ఘోరమైపోయింది. ఏతస్మిన్ కాల ఉత్పాతాన్ బహూన్ పశ్యన్ ప్రజాపతి పూర్వవన్ నారదకృతం పుత్రనాశం ఉపాశరణోత్. ఈ సమయానికి ఏతస్మిన్ కాలే ఉత్పాతాన్ బహూన్ పశ్యన్ ప్రజాపతి, దక్ష ప్రజాపతి గారికి రకరకాల అపశకునాలు కనిపించినాయి. ఉత్పాతాలు, విచిత్రమైన ఉత్పాతాలు కనిపించినాయి. ఆ ఉత్పాతాలేవి ఈయన దృష్టికోణంలోంచి చూసుకున్నప్పుడు మంచిని తెలియ చెప్పలేదు. దాంతో ఏమైంది 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 అని ఎంక్వైరీ చేశాడు. చేస్తే పూర్వవత్, ఇంతకుముందు అయినట్లే అయింది అని తేలింది. అందులోనూ నారదకృతం, నారదుడే వచ్చాడు అని కూడా తేలింది. వచ్చినవాడు వచ్చినట్టు ఉపదేశం చేశాడు అని కూడా తేలింది. పుత్రనాశం, ఆయన ఉపదేశం చేసిన తర్వాత పిల్లలు మళ్ళీ వచ్చి కనిపించడం అనేది జరగదు, వాళ్ళు కనిపించరు అని తేలిపోయింది. ఉపాశరణోత్, విన్నాడు. ఏతస్మిన్ కాల ఉత్పాతాన్ బహూన్ పశ్యన్ ప్రజాపతి పూర్వవన్ నారదకృతం పుత్రనాశం ఉపాశరణోత్. దాంతో చుక్రోధ నారదాయాసౌ పుత్రశోక విమూర్ఛిత దేవర్షిముపలభ్యా రోషాద్ విస్ఫురితాధర. నారద మహర్షి మీద చాలా కోపం పెంచుకున్నాడు. చుక్రోధ నారదాయాసౌ, నారదుడు కనిపిస్తే కాల్చేద్దాం అన్నంత కోపాన్ని పెంచుకున్నాడు. చుక్రోధ, చాలా కోపాన్ని పెంచుకున్నాడు. నారదాయ అసౌ, ఎందుకు? పుత్రశోక విమూర్ఛిత, 10,000 ప్లస్ 1000, 11,000 మంది పిల్లలు కనిపించకుండా పోయేట్లుగా చేశాడు. వాళ్ళు ఏ దారిలో వెళ్ళారో అని దేవుడు ఎరుగు, వాళ్ళు కనిపించకుండా మళ్ళీ ఇంటికి తిరిగి రాకుండా చేశాడు అని, ఆ పిల్లలు ఇంటికి తిరిగి రాలేదు అనేటువంటి బాధతో మూర్ఛిత, మూర్ఛపోయిన వాడికి ఏ రకంగా ఆలోచన ఉండదో అలాంటి ఆలోచనలు లేని పరిస్థితికి వచ్చేశాడు. ఆలోచించడం అనేది లేదు. నారద మహర్షి చేయటం ఏమిటి, వీళ్ళు అలా వెళ్ళటం ఏంటి అనే ఆలోచనలు ఏమీ చేయలేదు. కేవలం నారద మహర్షి ఒక్కడే దీనికి కారణం, నారద మహర్షి చెడగొట్టాడు అని ఆయన మీదే కోపం పెంచుకుని ఉన్నాడు. చుక్రోధ నారదాయాసౌ పుత్రశోక విమూర్ఛిత, కోపమైతే పెంచుకున్నాడు కానీ ఆయన్ని కనిపిస్తే కాల్చేద్దాం అనుకున్నాడు కానీ, కల్పిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశాడు కానీ ఆయన దొరికేది ఎక్కడ దొరుకుతాడు? ఆయన ఎక్కడో తిరుగుతూ ఉంటాడు కదా. ఒకరోజు దొరికాడు. ఉపలభ్య, దేవర్షిం ఉపలభ్య. ఎలా దొరికాడు? ఈ నారద మహర్షి గారు లోకాలు తిరుగుతూ తిరుగుతూ 1100 మంది పిల్లలు వైరాగ్యంతో సన్యాసానికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఏ దారిలో వెళ్ళారు అనే ఆలోచన దక్ష ప్రజాపతి గారికి కూడా వచ్చి ఉండొచ్చు. ఒకవేళ వచ్చి ఉంటే ఈయనకు కూడా మంచి మాటలు చెప్పి, ఈయనకు కూడా తత్వజ్ఞానం గురించి చెప్పేసి, ఈయన కూడా సన్యాసం ఇప్పించి పైకి పంపిద్దాము అని అనుకుని ఆయనే వచ్చాడు. నారద మహర్షి గారే ఈయన దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు దొరికాడు. ఉపలభ్య దేవర్షిం ఉపలభ్య ఆహా. ఆయన వచ్చిన వాడేమో నేను చెప్తే ఈయన వింటాడు, ఈసరికి ఈయనకి వైరాగ్యం వచ్చుంటుంది అని అనుకుని వచ్చాడు. ఆయనకి వైరాగ్యం సంగతి దేవుడు ఎరుగు. ఒళ్ళు తిరిగని కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే రోషాద్ విస్ఫురితాధర, రోషం, కోపంతో ఆయన పెదవులు మాట్లాడలేక గడగడగడ వణుకుతున్నాయి. కోపం బాగా వస్తే మాట రాకుండా పెదవులు మాత్రమే వణుకుతాయి చూడండి, అలా వణుకుతూ ఉన్నాయి. అంత పెదవులు వణికేంత కోపం మొదలొచ్చింది. ఆ కోపంతో నారదుడితో మాట్లాడసాగాడు. చుక్రోధ నారదాయాసౌ పుత్రశోక విమూర్ఛిత దేవర్షిముపలభ్యా రోషాద్ విస్ఫురితాధర అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఈ దక్ష ప్రజాపతి గారి 11,000 మంది పిల్లల్ని మంచి మార్గంలోకి నారద మహర్షి గారు పెట్టగలిగాడు కానీ దక్ష ప్రజాపతి గారి దగ్గర మాత్రం అది సాగలేదు. దక్ష ప్రజాపతి గారు వైరాగ్యం సంగతి అటుంచి రాగం కంటే ఘోరమైనటువంటి కోపంలోకి వచ్చేశారు. ఆయనలో ఇంకా కోపం తాలూకు ఛాయలు ఉన్నాయి అని శ్రీశుకుల వారు ఈ శ్లోకంతో చెప్తున్నారు. మరి కోపంతో ఉన్న దక్ష ప్రజాపతి గారు నారదుడితో ఏం మాట్లాడారు? లాజికల్గా మాట్లాడారా, లేదా ఇంకో రకంగా మాట్లాడారా, ఎమోషనల్గా మాట్లాడారా, లేకపోతే ఇంకా ఏమైనా కోపంగా మాట్లాడాయని ఏమన్నా శపించారా? ఆ శాపం నిజమైందా, అబద్ధమైందా? ఇలాంటి విషయాలను పైన మనం ఎలాగో చూడబోతాము. చూసే ముందు ఒక చిన్న మాట మాత్రం మనం గమనించుకుందాం.
ఒక యోగి గారు, పేరు మనకు అక్కర్లేదు, ఇటీవల కాలంలో ఉన్న యోగి గారు. ఆయన ఓ రోజు దారిలో నడుస్తుంటే ఓ పిల్లవాడు కనిపించాడు. పిల్లవాడు కనిపిస్తే ఆ పిల్లవాడిని దగ్గరికి పిలిచి ఆ పిల్లవాడిని ఎత్తిని చేయిపెట్టాడు. పిల్లవాడు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఏదో కళ్ళు తెరవకుండా అలాగే జడంగా ఉండిపోయాడు. ఆ తర్వాత పిల్లవాడిలో చాలా 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 మార్పులు వచ్చినాయి. అవి యోగపరంగా చూసుకున్నప్పుడు రకరకాల మార్పులు వచ్చినాయి. అతనికి సమాధి స్థితి కూడా అందింది అనే తీరులో మార్పులు వచ్చినాయి. వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం కోపం వచ్చింది. ఏదో పిల్లవాడు దారిలో కనిపిస్తే వాడిని ఎత్తిని చేయి పెట్టడం ఏంటి, పెద్ద ఆయన ముసలాయన పెడితే వీడి తీరులో మార్పు రావటం ఏంటి అని కోపం వచ్చింది. ఆ కోపంతో ఆ పెద్ద ఆయన్ని మళ్ళీ పట్టుకుని ఆయన్ని తిట్టడం మొదలుపెట్టారు. తిట్టడం అంటే ఏదో ఆయన్ని అడగడం మొదలుపెట్టారు, నువ్వు ఏం చేశావు, మా పిల్లవాడి మీద ఏం ప్రయోగం చేశావు, వాడు జడంగా మారిపోయాడు, కనిపించట్లేదు, మాట వినట్లేదు అని. ఆయన నేనేం చేయలేదు, పిల్లవాడు సమాధి స్థితికి దగ్గరగా ఉన్నాడు, వాడికి కాస్త నేను శక్తిని అందించాను, చిన్న ఊతం ఇచ్చాను, వాడు అందుకున్నాడు అని చెప్పాడు. ఉన్నది చెప్పాడు ఆయన పెద్ద ఆయన. చెప్తే వీళ్ళు అన్నారు, అయితే మేము కూడా తలకాయలు వంచుతాము, మా నెత్తిని కూడా చేయిపెట్టు, మాకు కూడా సమాధి స్థితి అందితేనే నువ్వు నిజంగా వాడికి మంచి చేసినట్లు, లేకపోతే మోసం చేసినట్లు అన్నారు. ఆయన పాపం ఒక మాట చెప్పాడు, నాయన ఒక అగ్గిపుల్ల గీస్తాము, అగ్గిపుల్ల గీసి కర్పూరం మీద పెడతాము, కర్పూరం వెలుగుతుంది. అదే ఈ అగ్గిపుల్ల తీసి ఓ బండరాయి మీద పెట్టామనుకోండి, బండరాయి మీద గీసి దాని మీద పెట్టామనుకోండి, బండరాయి ఏమన్నా కదులుతుందా, మెదులుతుందా, వెలుగుతుందా? దాని మీద అగ్గిపుల్ల కాదు, అగ్ని పర్వతం పోసినా సరే కరిగిపోవలసిందే తప్ప అది వెలగదు. కర్పూరం ఇంత చిన్న బిళ్ళైనా కరుగుతుంది. మీ తలకాయలు బండరాళ్ళు నాయనా, మీ నెత్తి మీద నేను చేయి పెడితే మీ తలకాయలు కరగాల్సిందేనేమో కానీ అవేం వెలగవు. ఆ పిల్లవాడు మాత్రం అలాంటివాడు, నేను ఈ విషయంలో ఏం చేయలేను, నేను చేసింది కాదు, నేను చేయగలిగింది కాదు, మీరు మీ దారిలో వెళ్ళండి. ఒక్కటి మాత్రం గ్యారంటీ, మీ పిల్లవాడు చెడిపోలేదు, మీ పిల్లవాడు మీరు అనుకున్న దానికంటే పై స్థాయిలో ఉన్నాడు అని చెప్పారు. సేమ్ ఇదే ఇక్కడ రిపీట్ అవుతోంది. 11,000 మంది పిల్లలు సంఖ్య పక్కన పెట్టేస్తే వాళ్ళు యోగ్యులుగా ఉన్నారు. హరియశ్వులు, శబలాశ్వులు వాళ్ళు యోగ్యులుగా ఉన్నారు. నారద మహర్షి గారు వచ్చారు, అగ్గిపుల్ల గీశారు, వాళ్ళు వెలిగిపోయారు. అదే దక్ష ప్రజాపతి గారు వాళ్ళ నాన్నగారే అయినా సరే ఆయన దగ్గర నారద మహర్షి గారి యొక్క ఉపదేశం చెల్లేట్లుగా లేదు. ఎందుకంటే కోపం అనేది ఈయనలో ఉంది. ఆ కోపం ఉండగా ఏం వింటాడు? ఆయన మాట్లాడటమే తప్ప ఇంకోళ్ళు చెప్పింది ఏం వింటాడు? కాబట్టి యోగ్యత అనేది చాలా ప్రధానం అని ఈ 2 సందర్భాల వల్ల మనకు తేలుతోంది. ఒకటి భాగవతంలో వచ్చిన ఈ సందర్భం వల్ల, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణ సందర్భం వలన యోగ్యత అనేది చాలా ప్రధానం అని తేలుతోంది. యోగ్యత ఉంటే సద్గురువులు చేసినటువంటి ఉపదేశం అందుతుంది. యోగ్యత ఉంటే సద్గురువులు చేసిన ఉపదేశం ఎక్కుతుంది. యోగ్యత ఉంటే సద్గురువులు చేసినటువంటి ఆ ఉపదేశం అటువైపు తోసేస్తుంది. ఆ యోగ్యత లేకపోతే ఉపదేశం మాటలుగా మిగులుతుంది, లేదా అర్థం లేని మాటలుగా మిగులుతుంది, పనికిరాని మాటలుగా మిగిలిపోతుంది. ఉపదేశంలో తేడా ఏం లేదు, వినేటువంటి వాడి యోగ్యతలోనే చాలా తేడా ఉంటుంది. కాబట్టి మనం అన్నిటికంటే ముందు ఉపదేశాన్ని విని అర్థం చేసుకుని అటువైపు తోసుకునేటువంటి యోగ్యత కావాలి అని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని గట్టిగా ప్రార్థించుకుందాం. చాలా గట్టిగా, చాలా భక్తిగా ప్రార్థించుకుందాం. అలాంటి యోగ్యతను మనకి ప్రసాదించమని ప్రార్థించుకుంటూ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఏకపాదాంగుష్ఠమిలమీద సవరించి నిశ్చల కాయులై నిక్కి నిలిచి కరములు గీలించి సర్వం మీదకు నెత్తి గురుతుగా వెనుబయిల్ గుట్టిపట్టి నిడివిగా క్రూరమై నిగిడిన చూడ్కుల కడు తీవ్ర భానుని ఒడిజిపట్టి వడిగొంత కాలంబు వాయువు భక్షించి అంత నుండియు నిరాహారులగుచు సకల లోకములకు సంహారకరమును బేర్చి దేవతలకు భీతికరముగాగా ఘోర తపముగా వింపదొడగిరి మహిత చిత్తుల కుమారవరులు అని శివరాశులు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి తపస్సు
అదేవిధంగా వారికి నారదుడు బోధించినటువంటి విధానం, ఏ రకంగా మనం కర్పూరంలా మారాలి అనేటువంటి దివ్య ఉపదేశాన్ని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా మనం ఆ దేవదేవుని యొక్క నిస్సీమ కృపా కటాక్ష వీక్షణ చేత నిరంతరం ఈ వేదికగా భాగవత్ తత్వాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇటువంటి జ్ఞాన పరంపరలో మనందరినీ కూడా మునిగి తేలే విధంగా అనుగ్రహించమని ఆ దేవదేవుని కోరుతూ, యథాప్రకారం మనం శ్రీమద్ భాగవతంలో 6వ స్కంధంలో 5వ అధ్యాయంలో 17వ శ్లోకం దగ్గర నుంచి భక్తితో శ్రద్ధగా పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః పంచవింశతి తత్వానాం పురుషోద్భుతదర్పణం అధ్యాత్మమబుధస్యేహ కిమసత్కర్మభిర్భవేత్ ఐశ్వరం శాస్త్రముత్సృజ్య బంధమోక్షానుదర్శనం వివిక్తపదమాజ్ఞాయ కిమసత్కర్మభిర్భవేత్ కాలచక్రం భ్రమిస్తీక్ష్ణం సర్వం నిష్కర్షయజ్జగత్ స్వతంత్రమబుధస్యేహ కిమసత్కర్మభిర్భవేత్ శాస్త్రస్య పితురాదేశం యో న వేద నివర్తకం కథం తదనురూపాయ గుణవిశ్రంభ్యుపక్రమేత్ ఇతి వ్యవసితా రాజన్ హర్యశ్వా ఏకచేతసః ప్రయయుస్తం పరిక్రమ్య పంథానమనివర్తనం స్వరబ్రహ్మణి నిర్భాత హృషీకేశపదాంబుజే అఖండం చిత్తమావేశ్య లోకాననుచరన్ మునిః నాశం నిశమ్య పుత్రాణాం నారదాచ్ఛీలశాలినాం అన్వతప్యత కశోచన్ సుప్రజాస్త్వం శుచాం పదం సభూయః పాంచజన్యాయాం అజేన పరిసాన్వితః పుత్రానజనయద్దక్షః శబలాశ్వాన్ సహస్రశః తేపి పిత్రా సమాదిష్టాః ప్రజాసర్గే ధృతవ్రతాః నారాయణ సరో జగ్ముః యత్ర సిద్ధాస్వపూర్వజాః తదుపస్పర్శనాదేవ వినిర్ధూతమలాశయాః జపంతో బ్రహ్మ పరమం తే పుస్తేత్ర మహత్తపః
తపః అభక్షాః కతిచిన్మాసాన్ అభక్షాః కతిచిన్మాసాన్ కతిచిద్వాయుభోజనాః కతిచిద్వాయుభోజనాః ఆరాధయన్ మంత్రమిమం ఆరాధయన్ మంత్రమిమం అభ్యస్యంత ఇడస్పతిం అభ్యస్యంత ఇడస్పతిం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ పురుషాయ మహాత్మనే పురుషాయ మహాత్మనే విశుద్ధ సత్వధిష్ణ్యాయ విశుద్ధ సత్వధిష్ణ్యాయ మహాహంసాయ ధీమహి మహాహంసాయ ధీమహి ఇతి తానపి రాజేంద్ర ఇతి తానపి రాజేంద్ర ప్రతిసర్గధియో మునిః ప్రతిసర్గధియో మునిః ఉపేత్య నారదః ప్రాహ ఉపేత్య నారదః ప్రాహ వాచః కూటాని పూర్వవత్ వాచః కూటాని పూర్వవత్ దాక్షాయణా సంశృణుత దాక్షాయణాః సంశృణుత గదతో నిగమం మమ గదతో నిగమం మమ అన్విచ్ఛతాను పదవీం అన్విచ్ఛతాను పదవీం భ్రాతॄణాం భ్రాతృవత్సలాః భ్రాతॄణాం భ్రాతృవత్సలాః భ్రాతॄణాం ప్రాయణం భ్రాత భ్రాతॄణాం ప్రాయణం భ్రాతా యోను తిష్టతి ధర్మవిత్ యోను తిష్టతి ధర్మవిత్ సపుణ్యబంధుః పురుషో సపుణ్యబంధుః పురుషో మరుద్భిః సహ మోదతే మరుద్భిః సహ మోదతే ఏతావదుక్త్వా ప్రయయౌ ఏతావదుక్త్వా ప్రయయౌ నారదో మోఘదర్శనః నారదో మోఘదర్శనః తేపి చాన్వగమన్మార్గం తేపి చాన్వగమన్మార్గం భ్రాతॄణామేవ మారిష భ్రాతॄణామేవ మారిష సధ్రీచీనం ప్రతీచీనం సధ్రీచీనం ప్రతీచీనం పరస్యానుపథం గతాః పరస్యానుపథం గతాః నాద్యాపి తే నివర్తంతే నాద్యాపి తే నివర్తంతే పశ్చిమాయామినీరివ పశ్చిమాయామినీరివ ఏతస్మిన్ కాల ఉత్పాతాన్ ఏతస్మిన్ కాల ఉత్పాతాన్ బహూన్ పశ్యన్ ప్రజాపతిః బహూన్ పశ్యన్ ప్రజాపతిః పూర్వవన్నారదకృతం పూర్వవన్నారదకృతం పుత్రనాశముపాశృణోద్ పుత్రనాశముపాశృణోత్ చుక్రోధ నారదాయాసౌ శుక్రోధనారదాయాసౌ పుత్రశోక విమూర్ఛితః పుత్రశోకవిమూర్ఛితః దేవర్షిముపలభ్యాః దేవర్షిముపలభ్యాః రోషాద్విస్ఫురితాధరః రోషాద్విస్ఫురితాధరः ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కంధే పంచమాధ్యాయే పంచమాధ్యాయే శ్లోకాః శ్లోకాః. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోక వరకు పఠించి మంగళాంతంగా ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.